అస్మద్గురుభ్యో నమః అస్మత్పరమగురుభ్యో నమః అస్మత్పరమేష్ఠగురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. మనం తిరుప్పావై గురించి ప్రవచనాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు 5వ పాసురం గురించి మనం అనుసంధానిద్దాం. మాయనై మన్ను వడముదరు మైందனை தோயபனீர் யமனை துறையவனை ஆயிரகுளித்தும் தோன்றும் மடவிளக்கை தாயக் குடத்த மிஞ்ச செய்த தாமோதரனை தூயோமாய் வந்தனாம் தோமலத் தூவித்தெழுது வாயினார்பாட மனத்தினால் சிந்திக்கா போயப் புழையும் புகதவான் டென்றடவும் తీరని తీశాకం చెప్పోరంబావాయి. దీనికి మనం అర్థం చెప్పుకుందాం. మాయనై అంటే ఆశ్చర్య గుణచేష్టితులు కలిగినటువంటి పరమాత్మ అంటే భగవత్ సంబంధమైనటువంటిది అనేసి మనకు అర్థం తెలుస్తుందన్నమాట. ఈ యొక్క భగవత్ సంబంధం ఎక్కడ ఉంది అంటే మైందనై ఉత్తరమధుర నగరానికి దగ్గరలో ఉంది. దానికి ప్రభువైనటువంటి వాడు తూయభనీర్ యమనై త్వరయమనై పరిశుద్ధమైన మిక్కిలి లోతుగా ఉండే ఆ యొక్క యమునా నది పరిశుద్ధమైన జలంతో నిండియున్నటువంటి అనే ఒకటి. ఆయురుకుళత్తం తోండ్రం మడవెళక్కై ఆ యమునా నది ఒడ్డున ఆయురుకులం అంటే గొల్లకులము, గొల్లకులంలో ఉద్భవించినటువంటి స్వామి అని. ఇక్కడ గొల్లకులము అంటే మన వాళ్ళందరూ గొల్లలు యాదవులు అనుకుంటున్నారు, కానీ వాస్తవంగా ఆ కులం పేరు ధర్మాదుల్లో చెప్పినట్లుగా దానిని భగవత్ సంబంధం కలిగినటువంటి కులము అని చాలా స్పష్టంగా మనకు ఆగమ ధర్మాదుల్లో అట్లాగే ఇతిహాస పురాణాదుల్లో కూడా చెప్పారు. అంటే ఆయుర్భుళత్వం తోండ్రుమ్మడ విళక్కై అంటే మనమన్నటువంటి ఈ గొల్ల సంబంధం కాకుండా భగవత్ సంబంధం అయినటువంటి కులంలో పుట్టినటువంటి వాడు అని. పుటతమే కాకుండా మణి ప్రకాశమై ప్రకాశిస్తున్నటువంటి స్వామి అనేసి అంటున్నాడనమాట. ఈ గొల్ల కులాన్ని గురించి కూడా మనవాళ్ళు చాలా స్పష్టంగా చెప్పుకున్నారు. అదేంట్రా అంటే నిష్కపటమైనటువంటి ప్రేమ, అంటే పరిశుద్ధమైనటువంటి ప్రేమ, పరిశుద్ధమైనటువంటి ఆరాధన, పరిశుద్ధమైనటువంటి సాత్విక స్వభావము, ఇటువంటివన్నీ కూడా ఆ కులానికి ఉండటం వల్ల దానిలో భగవంతుడు ఉద్భవించాడనేసి మనకు తెలుస్తుందన్నమాట. అట్లాగే ఈ యొక్క తర్వాతది మనకేం తెలుస్తుంది, మనం ఈ తల్లి అయినటువంటి యశోదాదేవి చిన్న దారం కట్టిందట. పెద్దది కనుక కడితే మళ్ళీ పిల్లవాడికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని చిన్న దారానికే కట్టుబడి ఉన్నటువంటి వాడు అంటే పరమాత్మ చాలా గొప్పవాడు. అటువంటి పరమాత్మని ఆ యొక్క యశోదాదేవి చిన్న దారంతో కట్టివేసింది. అటువంటి చిన్న దారానికి కట్టుబడినటువంటి పరమాత్మ ఎవరు అంటే దామోదరునై. దామోదరుడనంటే ఆ పొట్టానికి ఈ పొట్టకి దారాన్ని కట్టినటువంటి తల్లి అనేసి చెబుతున్నారన్నమాట. వాం వాసభూతలముకు తూయోమాం పరిశుద్ధమైన బంధు వచ్చి సమీపించి తూమలడు తూవిడు పరమశ్లాఘమైనటువంటి పుష్పమాలను సమర్పించి సేవించి వాయినాలు పాడి నోరారా స్తోత్రము చేసి మణత్తినాలు సిందిక్క నిర్మలముకు మనస్సుతే ధ్యానము చేయగా పోయి పురుజయం జ్ఞానోదయమునకు పూర్వమునరించిన పాపములను. అంటే దీనిలో ఏం చెబుతున్నారంటే ప్రధానంగా దాని అర్థం ఈ జన్మంలో చేసినటువంటి పాపములు, రాబోయే జన్మల్లో చేసినటువంటి పాపములు, పోయిన జన్మంలో చేసినటువంటి పాపములు, వీటన్నిటినీ కూడా క్షమించే యొక్క గుణం పరమాత్మకు ఉన్నది అని చెబుతున్నాడనమాట. తర్వాత ఏమైంది, దాన్నే ప్రారబ్ధ కర్మ అని కూడా మన పెద్దవాళ్ళు అంటున్నారు. అటువంటి పాపాలను మొత్తాన్ని కూడా తూషాకం తీసేస్తాడు. ఎట్లా తీసేస్తాడంటే అగ్నిలో పడినటువంటి దూది ఎట్లా అయితే భస్మమైపోతుందో ఆ రకంగా ఈ పాపం మొత్తం కూడా పోతుంది. ఎప్పుడు పోతుంది?
పరమాత్మని అనుసంధానం చేస్తే పోతుంది. ఆ పరమాత్మ ఎటువంటి వాడు? చిన్న దారానికే కట్టుబడినటువంటి వాడు. ఆయన ఎక్కడ పుట్టాడు? యమునా నది ఒడ్డున పుట్టాడు. అక్కడ ఉన్నటువంటి దాని పేరేమి? బృందావనము. తల్లిగారైనటువంటి యశోదాదేవి చేత కట్టబడినటువంటి వాడు. అటువంటి పరమ సాధువు, గొప్పదైనటువంటి గొల్ల వంశంలో జన్మించినటువంటి ఆ స్వామి చిన్న దారానికే కట్టుబడి మనం చేసినటువంటి ప్రారబ్ధ కర్మల మొత్తాన్ని కూడా నాశనం చేస్తాడు. కాబట్టి అటువంటి మహానుభావుణ్ణి మనం ప్రార్థన చేద్దాం, లేచిరమ్ము అనేసి పిలుస్తున్నారు. అంటే ఏంట్రా అంటే మనం మన మనస్సులో ఏదైతే అనుకుంటామో వాటన్నిటినీ కూడా తీర్చేటువంటి స్వభావం ఆయనకున్నది కాబట్టి ఆయనడి గురించి ప్రార్థన చేద్దాము అంటూ తాత్పర్యం చెబుతున్నారు. ఓ చెలియలారా, ఆశ్చర్య గుణచేష్టుడైనటువంటి ఆ భగవంతుని సంబంధముచే ప్రసిద్ధికెక్కిన ఆ ఉత్తర మధురా పట్టణంలో నివసించినటువంటి ప్రభు అయినటువంటి ఆ యొక్క యశోదాదేవి యొక్క గర్భములో ఉద్భవించినటువంటి పరిశుద్ధాత్మ స్వరూపములైనటువంటి వాడు, పరిశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి ఉదకము అంటే యమునా నదిలో చాలా పరిశుద్ధంగా ఉంటాయి ఆ నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు. ఇంకొకటి ఏంట్రా అంటే యమునా నదిలో కృష్ణ పరమాత్మ స్నానం చేయటం వల్ల యమునా నదికి కూడా ఒక గొప్పతనం ఏర్పడిందనమాట. అటువంటి వాటిల్లో మనం స్నానం చేసినట్లయితే ఇక్కడ ధనుర్మాసానికి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది దీని స్నానవ్రతము అని మనం చెప్పుకున్నాం ఇంతకు మునిపే. అంటే ఏమిటి? ఏదైనా సరే స్నానాన్ని కనుక ఆచరించినట్లయితే తద్వారా మన శరీరం పరిశుద్ధమైతే పరమాత్మని ప్రార్థన చేయటానికి అనేక రకములుగా శరీరం సహకరిస్తుంది. శరీరమాత్రం ఖలు ధర్మసారణం. ఈ శరీరం అనేటువంటిది కనుక ఏదైనా సరే సహకరిస్తేనే మనం ఏ పనులైనా చేయగలం. శరీరం పరిశుద్ధం అవ్వాలంటే ఇటువంటి వాటిలో మనం స్నానం ఆచరించాలి. అటువంటి స్నానం ఆచరించిన తర్వాత దివ్య పరిమళమైనటువంటి పూలు తీసుకొచ్చి ఆయన్ని పూజించాలి. అట్లాగే నోరారా స్తోత్రం చేయాలి. ఆయన గురించి చాలా గొప్పగా చెప్పినటువంటిది ఏదైతే ఉన్నాయో సహస్రనామాదులు అనుకుందాం. అటువంటి వాటి ద్వారా ఆయనని ప్రార్థన చేసినట్లయితే ఆయన మన పాపాలను మొత్తాన్ని కూడా భస్మీపటలం చేస్తారు. ఏ రకంగా అంటే మనకు అగ్నిలో వేసినటువంటి దూది ఎట్లా అయితే భస్మమైపోతుందో ఆ రకంగా భస్మం చేస్తారు. అటువంటి వంశంలో పుట్టినటువంటి ఓ కృష్ణ పరమాత్మ, మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామయ్యా. తూని అంటే నామాంతరం అవుతుంది. తోడిది పాడిశ్చిరిందు అని మనోవాక్కాయలకి త్రికరణ శుద్ధిగా. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే త్రికరణ శుద్ధి అయినటువంటి మనస్సు. త్రికరణం అంటే 3 కరణాలు. ఒకటి వాచిక, తర్వాత శారీరక, అంటే శారీరకంగా, మానసిక పరంగా. ఈ మూడు గనక ఎవరైతే ఉంటారో వాడు త్రికరణ శుద్ధిగా పరమాత్మని ప్రార్థన చేయాలంటే మనస్సు, శరీరము, పరమాత్మ యందున్నటువంటి అభిప్రాయం. అంటే మనస్సు పరిశుద్ధంగా ఉండాలి, శరీరం పరిశుద్ధంగా ఉండాలి, చెప్పే నామం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు త్రికరణ శుద్ధిగా పరమాత్మని మనం ప్రార్థన చేయవచ్చు అనేసి చెబుతున్నాడు. చెబుతూ ఇటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి వంశంలో పుట్టినటువంటి ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆయన్ని మన వాళ్ళు పూర్తిగా సంస్కృతి అంటే భారతీయ సంస్కృతిలో ప్రతిబింబించినటువంటి వాడు అని కూడా మన పెద్దవాళ్ళు చెబుతున్నారు. అటువంటి కృష్ణ పరమాత్మని మనం ప్రార్థన చేసి తద్వారా మనకు కావలసినటువంటి దాని గురించి మనం పొందుదాము అనేసి ఈ 5వ పాసురాన్ని గురించి విశేషంగా చెప్పుకున్నారు.